హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ swathisureshvlogs. నెక్స్ట్ వీడియో ఏంటి అనుకుంటున్నారా? 3 ప్లేసెస్ చెప్పాను కదా, అందులో ఒక ప్లేస్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ 2 ప్లేసెస్లో ఒకటి అనుకుంటున్నారా? కాదండి, చాపరాయి అయిపోయిన తర్వాత కటికా వాటర్ఫాల్స్ అయితే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే మధ్యలో ఒక పార్క్ ఉండడంతో అక్కడైతే చూసుకొని వెళ్ళాము. ఇంకెందుకు మరి లేట్ చేయడం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అన్నట్టు. ఫస్ట్ నేను ఒక చెట్టు చూపించాను కదండి, అది కర్పూరం అని చెప్పని పెట్టినాడు. కర్పూరం చెట్టు అన్నట్లు అది ఎలా అనేది నాకు కూడా అర్థం కాలేదు. కర్పూరం అనేది చెట్టు నుంచి వస్తుందా ఏమో నాకైతే తెలియదు. మీకేమన్నా తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. అని ఎక్కకూడదు, చెయ్యి మార్చుకుంటూ రావాలి అట్లాగా. అమ్మాయి ఎక్కుంది, మళ్ళీ ఏమో వచ్చి పక్క వచ్చి చెప్తా. లెంత్ పెరుగుతుందా అక్కడి నుంచి? ఎక్కాలి అలాగే. టచ్ మీ నాట్. ఇవి చూడండి భలే ఉన్నాయి. టచ్ చేస్తూ ఉంటే అలా ముడిచిపోతూ ఉన్నాయి. పిల్లలు అందుకని చెప్పి కొంచెం టచ్ చేస్తూ ఉన్నారు. టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటే అవి నాకైతే తెలియదు, ఇదే ఫస్ట్ టైం చూడటము. మీలో ఎంతమంది అలా టచ్ చేస్తున్నారు అవి? ముగ్గురు 3 దారుల్లో వెళ్ళాలి. రేపండి ఎట్లా అట్లా. ఆయన ఏది సగంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన పోజ్ పెట్టండి అందరా. ఆ చెయ్యి ఎట్టా యాజలు అది పెట్టాలి, అది మామూలు కాదు. ఎవరు పర్ఫెక్ట్. పార్క్ వెళ్ళేటప్పుడు అయితే ఏముంది, పార్కు నార్మలే కదా, ఎక్కడైనా ఒకేలా ఉంటుంది అనుకుని అయితే వెళ్ళామండి. నేనైతే పర్టికులర్గా అలా అనుకుని వెళ్ళాను. కానీ ఆ అరకులో అన్నిటి మీద కూడా సరే పార్క్లోనే మేము ఎక్కువ ఎంజాయ్ చేసాము. ఏం లేదు, కొంచెం ఫన్గా వీడియోస్ తీసుకోవడం అనేది అలా కూడా జరిగింది. షార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను కదండి నేను, ఆ షార్ట్స్ అక్కడే తీశాను. అది ఇంకా చూపించడం కోసం అని చెప్పని వీడియో కూడా తీశాను అనమాట. బట్ ఇది ఏంటంటే మ్యూట్లో పెట్టున్నాను. వీడియోస్కి సాంగ్ పెట్టినామంటే ఇంకా క్లైమ్ అవుతుంది కాబట్టి నిజంగా అప్పుడప్పుడు అలా ట్రిప్స్ వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయడం అనేది కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా రిలాక్స్గా ఉంటుంది. తర్వాత అయితే కటికా వాటర్ ఫాల్స్కి బయలుదేరామండి. కాకపోతే అక్కడ క్లైమేట్ ఏంటంటే సడన్గా ఎండ వచ్చేస్తుంది, సడన్గా వర్షం వచ్చేస్తుంది. మేము అక్కడికి చేరేలోగే వర్షం వచ్చేసింది. అక్కడ రూట్ సరిగా లేనందువల్ల అయితే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయామండి. మొదలే ఘాట్ రోడ్స్ కదా ఎక్కువగా ఉంది. తార్ రోడ్డు ఉన్నంత వరకు వెళ్ళాము. కొంచెం దూరం నుంచి మట్టి రోడ్డు కూడా ఉందండి. వర్షం పడ్డంతో ఏంటంటే జారుతుంది కదా అని చెప్పనేసి మేమైతే డేర్ చేయలేకపోయాము. కానీ అదైతే దగ్గరికి వెళ్ళి చూడలేకపోయామని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉందండి. ఆటోస్ ఆ వెహికల్స్ వెళ్ళట్లేదని కాదు, ఆటోస్ అలా వెళ్తున్నాయి. మేమైతే కార్ తీసుకెళ్ళాం కాబట్టి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. అయినప్పటికీ కూడా మాకు చాలా భయం వేసింది. ఆ రూట్ అనేది సరిగా లేదు, అందుకనైతే మేము డేర్ చేయలేకపోయాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.